వెల్కమ్ టు జాహ్నవీస్ కిచెన్. ఈరోజు మనం ఎగ్ పుడింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వాటికి కావాల్సిన పదార్థములు 3 గుడ్లు, సరిపడినంత షుగర్, ఇలాచీ పౌడర్, 300 ml మిల్క్. పాలను ఆల్రెడీ మనం కాచిపెట్టి ఉంచుకోవాలండి. మిరియాల పొడి. సో మనం దేంట్లో అయితే చేయాలనుకుంటున్నాం ఎగ్ పుడింగ్, ఆ బౌల్లో ఎగ్స్ బీట్ చేసుకోవాలి. సో ఈ విధంగా 3 ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న మిశ్రమంలో షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా కొంచెం కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మరిగించి ఉంచుకున్న పాలను కూడా యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. పిల్లలు ఒకవేళ రోజు ఎగ్స్ అట్లా బోర్గా ఫీల్ అయినా మనం ఇట్లా రెడీ చేసి పెట్టచ్చు. స్వీట్ ఐటెం కాబట్టి మ్యాక్సిమం ఇష్టపడతారు. అట్లానే చివరిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. సో జున్ను ఎలా రెడీ చేసుకుంటామో అదే మాదిరిగా ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి బాక్స్ ప్లేస్ చేసుకొని బాక్స్ మీద మూత పెట్టేసుకోవాలండి. డబుల్ బాయిలింగ్ అంటాం మనం దీన్ని. సో ఇప్పుడు దీని మీద ఏదన్నా బరువు అయినది పెట్టుకుంటే మీకు అది అట్లానే ఉంటుంది. ఈ విధంగా డబుల్ బాయిలింగ్ పాత్ర రెడీ చేసుకొని ఇడ్లీ పాత్రని కవర్ చేసేసుకొని ఒక 15 minutes కుక్ చేసుకోవాలి. 15 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన ఎగ్ పుడ్డింగ్ని ఒక 15 to 20 minutes మళ్ళీ ఫ్రీజర్లో కూల్ చేసుకోవాలి. డీ ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి ఎగ్ పుడ్డింగ్ చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పుడ్డింగ్ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటం. చూసారుగా ఎంతో ఈజీగా తక్కువ టైంలో రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాహ్నవీస్ కిచెన్.